హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్ముడు ఎపిసోడ్లో ఆపోతే స్వప్న ఇలా ఉంటుంది. నువ్వెందుకు వాళ్ళ గురించి అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించుకుంటూ నీ హ్యాపీనెస్ అంతా దూరం చేసుకోకు. అప్పు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా నీ మనసులో అన్నమాట అందరికీ చెప్పేసే అని చెప్తుంది స్వప్న. అప్పుడు అప్పు ఇలా అంటుంది, నాకు అమ్మ నాన్న వల్ల పరువే ముఖ్యం అక్క అనేసి చెప్తుంది. నువ్వు అమ్మ నాన్న వాళ్ళ గురించి మా అత్తింటి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, నువ్వు హ్యాపీగా ఉండలేవు అని చెప్తుంది. అయినా కూడా అప్పు వినదు. నాకు పరువే ముఖ్యం అనేసి చెప్తుంది. నేను ఇప్పుడే ఈ మొబైల్ తీసుకెళ్ళి అందరికీ నీ ప్రేమ విషయం చెప్పేస్తాను అని అంటుంది స్వప్న. అందుకు అప్పు ఒప్పుకోదు. నువ్వు అలా చేస్తే నేను ఇక్కడే చనిపోతాను అని చెప్తుంది. స్వప్న కోపంగా బయటికి వెళ్తుంది. అబ్బాయి వాళ్ళు వస్తారు. కనకం కావ్యని స్వప్నని హారతి ఇవ్వమని పిలుస్తుంది. కావ్య స్వప్న వచ్చి అబ్బాయికి హారతి ఇచ్చి పెళ్ళి కొడుక్కి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు. రుద్రాని ధనలక్ష్మిని పక్కకు పిలిచి ఇలా అంటుంది, ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అనేసి అంటే, అవును పెళ్ళి జరిగిపోతుంది కదా అనేసి అంటుంది ధన్యలక్ష్మి. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడు ఏం జరిగేది ఎవరికి తెలుసు, మధ్యలో అయినా ఆగిపోవచ్చు కదా. స్వప్న పెళ్ళి రాహుల్తో అయినట్టు, కావ్య పెళ్ళి రాజ్తో అయినట్టు అప్పు పెళ్ళి కళ్యాణ్తో కాదని ఏం గ్యారంటీ అని చెప్తుంది. నువ్వెందుకు రుద్రాని నన్ను టెన్షన్ పెడుతున్నావు అని అంటుంది ధన్యలక్ష్మి. నాకెందుకో కుడి కన్ను అదురుతుంది ధన్యలక్ష్మి, అందుకే అలా చెప్తున్నా. నాకు ఇలా కుడి కన్ను అదిరినప్పుడల్లా ఏదో ఒక చెడు జరుగుతుంది అనేసి అంటుంది. అప్పుడు ధన్యలక్ష్మి, నీకు కుడి కన్ను అదిరితే నీకు బాగానే జరుగుతుంది, ఎదుటి వారికి మంచి జరుగుతుంది అంతే, నీకు బాగా జరగపోవడం కాదు అనేసి చెప్తుంది ధన్యలక్ష్మి. బంటి పెళ్ళి కొడుకు కాళ్ళు కడుగుతాడు. కనకం ఇలా అంటుంది, బండి మా అప్పుకి అన్నదమ్ములు ఎవరు లేరు, చిన్నప్పటి నుంచి ఇతన్నే తమ్ముళ్ళ అనుకుంది, అందుకే తినే కాళ్ళు కడుగుతున్నాడు అని చెప్తుంది కనకం. బండి వాళ్ళ పెళ్ళి కొడుకుతో ఇలా అంటాడు, మా అక్కని ఇచ్చి పెళ్ళి చేస్తారా బావా అని లోపలికి తీసుకొని వెళ్తారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ రాజ్ మాత్రం పెళ్ళి ఎలా ఆపాలా అని ఆలోచిస్తూనే ఉంటాడు. స్వప్న బయటికి వచ్చి కళ్యాణ్కి కాల్ చేస్తుంది. నువ్వు అప్పు గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ అప్పు మాత్రం ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. నీ ఫొటోస్ చూస్తూ బాధపడుతూ డిలీట్ చేస్తూ ఏడుస్తుంది రూమ్లో కూర్చొని. నాకెందుకో అప్పు తప్పు చేస్తుంది అని అనిపిస్తుంది. ఇప్పటికీ నువ్వు ప్రేమిస్తున్నావా తనని అని అడుగుతుంది కళ్యాణ్ని. కళ్యాణ్ ఏం సమాధానం చెప్పడు. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, నువ్వు సమాధానం చెప్పట్లేదంటే ఆ అప్పుని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థమవుతుంది. మరి ఎందుకు ఇంత దాకా తీసుకువచ్చావు? మీరు పెద్దల్ని ఒప్పించి అప్పుడే పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా, ఇంత దూరం ఎందుకు రానిచ్చారు? ఎవరి మనసులో వాళ్ళు ప్రేమని దాచుకొని ఇలా ఎందుకు ఒకరి కోసం మీ ప్రేమని అనేసి స్వప్న అడుగుతుంది కళ్యాణ్ని. నన్ను అందరూ సెల్ఫిష్ అని అంటారు, కాకపోతే సెల్ఫిష్గా ఉండడమే బెటర్. ఎందుకంటే నా హ్యాపీనెస్ నాకు ముఖ్యం. ఒకరి గురించి ఆలోచిస్తే మనం లైఫ్లో హ్యాపీగా ఉండలేము. నువ్వు కూడా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఒకసారి ఆలోచించు. అప్పు ఇంకా నిన్ను మనసులోనే పెట్టుకొని ఆ పెళ్ళికి ఓకే అని చెప్పింది. ఇంకా 2 గంటల్లో పెళ్ళి చేసుకోబోయే అప్పు కూడా నీ గురించి ఇంతలా ఆలోచిస్తుంది అని చెప్తుంది స్వప్న కళ్యాణ్కి. నువ్వు నీ కుటుంబం గురించి, అప్పు ఇక్కడ మమ్మీ వాళ్ళ గురించి ఆలోచించి మీరిద్దరి లవ్ను సాక్రిఫైస్ చేసుకోకండి అని చెప్తుంది స్వప్న. నేను ఇప్పుడు కూడా సెల్ఫిష్గానే చెప్తున్నా, నా చెల్లి గురించి ఆలోచించే ఇదంతా చెప్తున్నా అనేసి అంటుంది. నేను చెప్పేది చెప్తున్నా, ఇక మీదట ఏం చేస్తారనేది అది మీ ఇష్టం అనేసి అంటుంది స్వప్న. రాజ్ ఇవన్నీ వింటూనే ఉంటాడు. ఈ కళ్యాణ్ని అప్పుని నమ్మకుంటే లాభం లేదు, నేనే ఏదో ఒకటి చేస్తా అని లోపలికి వెళ్తాడు రాజ్. అప్పు నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకుంటుంది అని అనుకున్నాను, కాకపోతే ఇంకా నన్ను ప్రేమిస్తుంది అంటే నేను ఇంకా ఆలోచించడం కరెక్ట్ అయిన విషయం కాదు. ఇప్పుడే మండపానికి వెళ్ళి అప్పును ఒప్పించి ఎలాగైనా తీసుకురావాలి అని అనుకుంటాడు కళ్యాణ్. బయటికి వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసి ఉంటుంది. అదేంటి, నేను లోపల ఉన్నానని తెలిసి కూడా డోర్ ఎవరు లాక్ చేసి ఉంటారు అని అనుకుంటాడు. అప్పుడు ధన్యలక్ష్మి రుద్రాణిని అడుగుతుంది, వచ్చేటప్పుడు లాక్ వేసి వచ్చావు కదా అంటే, లాక్ వేసి వచ్చాను, ఐడియా ఇచ్చింది ఎవరు? నేనే కదా, లాక్ వేసి కీస్ కూడా నా వెంటే తీసుకొచ్చాను, కావాలంటే చూడు అనేసి అంటుంది రుద్రాణి.
అబ్బా! ఇదొక్కటైతే మంచి పని చేసి వచ్చాం. కళ్యాణ్ మాత్రం బయటికి రాడు అనేసి అనుకుంటుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్‌కి ఏం చేయాలో తెలీదు. అసలు బయటికెలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రాజు పెళ్ళికొడుకు దగ్గరికి వచ్చి నీకొక విషయం చెప్పాలి అని చెప్తాడు. చెప్పండి, మీరెందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? మామూలుగా చెప్పండి. మీరేం చెప్పినా నేను నార్మల్‌గానే రిసీవ్ చేసుకుంటాను అని చెప్తాడు. నా పేరు రాజ్ అని చెప్తాడు. మీరు తెలియకపోవడమా? మీరు అందరికీ తెలుసు అని చెప్తాడు పెళ్ళికొడుకు. అప్పుడు రాజ్ ఇలా అంటాడు, అయితే మా తమ్ముడు కళ్యాణ్ కూడా తెలుసా అనేసి అడుగుతాడు. కళ్యాణ్ తెలుసు. కళ్యాణ్ అప్పు కేస్ మ్యాటర్, కోర్టు మ్యాటర్ కూడా తెలుసు నాకు. మొత్తం తెలుసు అనేసి చెప్తాడు. అయితే మీకు ఇంకా తెలియాల్సింది ఇంకొకటి ఉంది. కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు. అలాగే అప్పు కూడా కళ్యాణ్ని ప్రేమిస్తుంది అనేసి చెప్తాడు. అప్పుడు ఆ పెళ్ళికొడుకు ఇలా అంటాడు, మీరేదో పొరపడుతున్నారు. అప్పుని ఇంతకుముందే కలిసి వచ్చాను. అప్పు నన్ను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది అనేసి చెప్తాడు. అంతలో పెళ్ళికొడుకు వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్తాడు తనని. రాజ్ అవన్నీ మాట్లాడడం కావ్య వింటుంది. ఏంటి, మీరు ఇక్కడికి పెళ్ళి ఆపడానికి వచ్చారా? పెళ్ళి చూడ్డానికి కాదా అయితే అనేసి అడుగుతుంది. అవును, ఆపడానికే వచ్చాను అనేసి చెప్తాడు. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్తుంది కావ్య. మీరు చేసేదే కరెక్ట్ కాదు. మీరు చేసే పనిని నేను కరెక్ట్ చేస్తున్నాను అనేసి చెప్తాడు రాజ్. మీరు తప్పు చేస్తున్నారండి అనేసి అంటుంది కావ్య. లేదు, మీరు చేసే తప్పుని సరిదిద్దుతున్నాను అని చెప్తాడు. ఈ పెళ్ళి ఎలా ఆపుతారో నేను కూడా చూస్తాను అని అంటుంది కావ్య. ఈ పెళ్ళి ఆపడానికే వచ్చాను, కంపల్సరీ ఆపుతాను చూడు అనేసి అంటాడు రాజ్. తాళానికి 2 కీస్ ఉండాలి కదా, ఇంకొకటి నానమ్మ దగ్గర ఉంటుందని వాళ్ళ నానమ్మకి కాల్ చేసి అడుగుతాడు. కీ ఎక్కడ పెట్టావు అనేసి. వాళ్ళ నానమ్మ డ్రాలో పెట్టాను రూమ్లో అనేసి చెప్తుంది. ఎందుకురా నీకు ఇప్పుడు అవన్నీ అంటే, లేదు నానమ్మ నేను తర్వాత చెప్తాలే అనేసి అంటాడు కళ్యాణ్. అంతలో ధాన్యలక్ష్మి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వస్తుంది. ఎవరు ఫోన్ చేశారు అత్తయ్య అనేసి అడుగుతుంది. అంతలో కనకం అక్కడికి వస్తుంది. అమ్మగారు, మీరు ఇక్కడ ఉన్నారా? మీరు గౌరీ పూజ మన పద్ధతిలో చేయమని చెప్పారంటే కదా పూజారికి, తను మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పాడు అనేసి చెప్తుంది కనకం. ఓ, నేను మర్చిపోయాను, సరే వెళ్దాం పద అనేసి కనకమును రాజు వాళ్ళ నానమ్మ ఇద్దరు లోపలికి వెళ్తారు. ధనిలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు మా అత్తయ్యకి కాల్ ఎవరు చేశారని. రుద్రాని ధనిలక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. మా అత్తయ్యకు ఎవరో కాల్ చేశారు. ఎవరు చేసి ఉంటారు? అందరం ఇక్కడే ఉన్నాం కదా, కళ్యాణ అనేసి టెన్షన్ పడుతున్నాను అనేసి చెప్తుంది. అమ్మకి ఒకరే కాల్ చేస్తారా? తనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారులే, ఎవరో ఒకరు చేసి ఉంటారు అనేసి చెప్తుంది రుద్రాని ధన్యలక్ష్మికి. కళ్యాణ్ కీ ఓపెన్ చేసుకొని బయటికి వస్తాడు. రాజు లోపల నిల్చొని అప్పుకి ఎలాగైనా ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పెళ్ళి జరిపించాలి కళ్యాణ్తో అనేసి అనుకుంటాడు రాజ్. అప్పు కాల్ మాట్లాడుతుండగా అప్పు రూమ్లోకి వెళ్తుండగా తన వెనకాలే వెళ్తాడు. కానీ తను లోపల ఉందా లేదా అని చూసుకోకుండా డోర్ వద్ద నిలబడి, నువ్వు చేస్తుంది తప్పు, నీకు అసలు తలకాయ ఉందా, ఏం చేస్తున్నావు నువ్వు, అలా ఒకరిని ప్రేమించి ఇలా ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేను ఇప్పటికీ నిన్ను కళ్యాణ్ దగ్గరికి తీసుకువెళ్తాను, ఈ విషయం మీ అనామికకు మాత్రం చెప్పకు, ఆమెకి బుద్ధి ఉండదు, తలకాయ ఉండదు, నువ్వు డైరెక్ట్ నేను బయట కారు తీసుకొని రెడీగా ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చే తీసుకువెళ్తాను నిన్ను కళ్యాణ్ దగ్గరికి అనేసి చెప్తాడు రాజ్. లోపల అప్పు వింటుందా వినట్లేదా అని కూడా చూసుకోడు రాజ్. అదంతా కావ్య లోపల వింటూనే ఉంటుంది. లోపల అప్పు ఉండదు, కావ్య ఉంటుంది. కావ్య ఆ మాటలన్నీ వింటుంది. రాజ్ మాత్రం బయటకు వెళ్ళి కారులో కూర్చుని రెడీగా ఉంటాడు. అప్పు కార్ దగ్గరికి వెళ్ళకుండా కావ్యనే వెళ్తుంది కార్ దగ్గరికి. రాజ్ అసలు ఎవరు వచ్చారో అని కూడా చూసుకోడు. కార్ స్టార్ట్ చేస్తాడు. కావ్య మాత్రం లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. పైన కొంగు కవర్ చేసుకుంటుంది. ఇక వెళ్దామా అనేసి అంటుంది. అప్పుడు అంటుంది. వెళ్దాం పద బావా అనేసి అప్పు మాట్లాడినట్టు మాట్లాడుతుంది కావ్య. అందులో కారు ఎదురుగా ప్రకాశం వస్తాడు. ఏంటి బాబాయ్, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే, నువ్వెక్కడికి రా, ఈ టైంలో బయలుదేరావు అనేసి అడుగుతాడు. ఎందుకు అర్జెంట్, నాకు నేను వెళ్ళాలి అనేసి చెప్తాడు రాజ్. నాకు అర్జెంట్ వస్తేనే నేను ఆపుకుంటున్నా, నీకంత అర్జెంట్ ఏంట్రా వెళ్ళడానికి అనేసి అడుగుతూ ఉంటాడు.
ఆ ప్రకాశం వాళ్ళని అసలు ముందుకు వెళ్ళనివ్వడు. రాజ్ ఎంత చెప్పినా కూడా తను వినడు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో స్వప్న కనకం దగ్గరికి వచ్చి అప్పు కనిపించట్లేదు మమ్మీ అనేసి చెప్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది కనకం. నిజం మమ్మీ, అప్పు కనిపిస్తలేదు, రూమ్లో లేదు అని చెప్తుంది స్వప్న. అప్పుడు అపర్ణ మరి కనిపించట్లేదంట, మనం అందరం వెతుకుదాం పదండి అనేసి అంటుంది అపర్ణ. అప్పుడు కోపంగా ధన్యలక్ష్మి అక్కడికి వచ్చి ఇంకేం వెతుకుతారు, అప్పు ఎప్పుడో లేచిపోయినట్టు ఉంది, ఇక్కడ అప్పు కనిపించట్లేదు, అక్కడ కళ్యాణ్ కనిపించట్లేదు, ఇద్దరు ఎక్కడికో పారిపోయినట్టున్నారు అనేసి అంటుంది ధన్యలక్ష్మి. అందరూ షాక్ అవుతారు. కావ్య, స్వప్న, రాజ్ అందరూ షాక్ అవుతారు. కనకం కృష్ణమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కళ్యాణ్ ఏమో అప్పు దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. అప్పు ఎటెళ్ళిందో తెలీదు. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.